ఆయన పేరు వివి లక్ష్మీనారాయణ, కానీ జేడీ లక్ష్మీనారాయణ అని పిలువబడ్డారు. ఎందుకంటే జగన్ని అరెస్ట్ చేసి ఆనాడు జైలుకి పంపించే టైంలో ఆయన సిబిఐ జేడీగా ఉండటంతో ఆయనకి పూలాభిషేకాలు పాలాభిషేకాలు ఆయన ఫోటోలకి చిత్రపట అయితే పెద్ద పెద్ద హోర్డింగ్లో పెట్టినటువంటి రోజులు ఆనాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి తాజాగా ఆయన కాలంలో అప్పట్లో ఏదైతే ఓబులాపురం మైనింగ్కి సంబంధించి గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ సీజ్ చేసి ఉంచితే ఇప్పుడు అవి ఎత్తేస్తున్నారు, అవి చోరీకి గురవుతున్నాయి అన్నటువంటి తాజాగా బయటపడింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఓఎంసీలో ఇనుప ఖనిజం తవ్వకాలు 2011లో నిలిపేశారు. ఆ సమయంలో సిబిఐ సుమారు 8 లక్షల టన్నుల ఇనుప ఖనిజం తవ్వకానికి వినియోగించిన జేసీబీలు, ఇటాచీలు, లారీలు, టిప్పర్లు, ఇతర వాహనాలు సీజ్ చేసింది. విలువైన ఇనుప ఖనిజంతో పాటు వాహనాల మీద అక్రమార్కులు కనుబడింది. ప్రస్తుతం వచ్చేటప్పటికి రాత్రి వేళ అవి ఎత్తుకుపోతున్నారట. లేటెస్ట్గా చూస్తే ఓఎంసీలో సిబిఐ సీజ్ చేసినటువంటి వాహనాల్లోని సామాగ్రిని ఎత్తుకెళ్తున్న దొంగల్ని ఇప్పుడు డీహిరేహల్ మండలంలోని సిద్ధాపురం గ్రామానికి చెందినటువంటి భాస్కర్ అనేటువంటి వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఇతనితో పాటు మరో 9 మందిని అదుపులో తీసుకున్నారు. వీళ్ళంతా శుక్రవారం మధ్యాహ్నం ఓఎంసీలోకి ప్రవేశించారు. సిబిఐ సీజ్ చేసిన వాహనాల్లోని విలువైన సామాగ్రిని దొంగిలించేందుకు పూనుకున్నారు. జేసీబీ వాహనంలోని విలువైన వస్తువులు గ్యాస్ కట్టర్ ద్వారా తొలగించారు. వీటిని బొలేరో వాహనంలో తరలించేందుకు సిద్ధం చేశారు. ఇంతలోని పోలీసులు సమాచారం అందడంతో అరెస్ట్ చేశారు. భాస్కర్తో పాటు మరో 9 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నటువంటిది ప్రస్తుతం వైసీపీ చేస్తున్న ఆరోపణ.